మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో మీ అందరు కూడా వందనాలండి. అందరికీ వందనాలు, శుభాలు, ఆశీర్వాదాలు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక సమయాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ అనుదినాహారము అనే కార్యక్రమాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మహింపరుస్తూ మరొకసారి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు సహాయం చేసిన విధానం బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో మనము ముందుకు వెళ్దాం. ప్రార్థన. అందరు కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుడు, మా ఎడల మీ సమస్తమైన మేలు చేసే దేవుడు. గత కాలమంతా కాచి కాపాడి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ఈ అనుదిన ఆహారం అనే కార్యక్రమం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాన్పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఈ కార్యక్రమమును నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో అభిషేకించి ఈ కార్యక్రమం చూచడం ద్వారా ఆశీర్వాదములు, స్వస్థతలు, విడుదలలు, రక్షణ కార్యాలు జరగడానికి సహాయం చేసి కృప చూపించమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. ఏదేమైనప్పుడు కూడా దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. అందులో అన్నట్లు ఎలాంటి సందేహము మనకు లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 39 వచనాల్లో మనం చూస్తే, తూరు సీదోను ప్రాంతాలలో, గలిలయ ప్రాంతాల్లో యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు మనకి కనబడతాయి, మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. ఇక్కడ అన్యురాలైన కనాను స్త్రీ కుమార్తెను అక్కడ బాగు చేయడం, కనాను స్త్రీ యొక్క విశ్వాసమును ప్రభు పరీక్షించి ఆమెకు విజయాన్ని దయచేశాడనే సత్యాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఆయన తూరు సీదోను ప్రాంతాలకి వచ్చినప్పుడు ఈ అద్భుతాన్ని ఆయన చేశాడు. ఇది యూదేతర ప్రాంతము, అన్యులైన కనానీయులు నివసించే ప్రాంతం. ఇక్కడ యూదులు ఉండరు, కనానీయులు నివసించే ప్రాంతం. ప్రభు అన్యుల ప్రాంతంలో సువార్త ప్రకటించుట, రోగుల్ని స్వస్థపరచుట ఆయన సార్వత్రిక దృక్పథానికి అలాగే
ఆయన విశాల రక్షణకు అండి ప్రణాళికకు నిదర్శనంగా ఉంది ఇదంతా. అంటే దేవుడు యూదులు అన్యులని కానీ, పురుషులు స్త్రీలని కానీ ఆయన ఈ యొక్క లేఖన భాగాన్ని చూసినప్పుడు ఈ అవాంతరాలను కూడా ప్రభు ఆయన అధిగమించటము ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. అంటే చూడండి, ప్రభు చివరి దినములకు వచ్చుతున్నాడు. తన శిలువ కార్యము సమీపంగా ఉన్నది. అందువల్ల ఆయన యూదులు లేని ప్రాంతంలో కొంత సమయం ప్రశాంతముగా శిష్యులతో గడపవల్లని తలంచాడు, కానీ అది సాధ్యపడలేదు. అక్కడ కూడా మానవుల బాధల్లో బాగు చేయవలసి వచ్చింది. ఇక్కడ కనానీయుల గురించి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు మనము నేర్చుకోవలసి ఉన్నది. ఆమె చూడండి, సప్త సోపానాలను చూడండి అధిరోహించి తన కుమార్తెను బాగు చేసుకున్నది. వాటిని మనం పరిశీలించాలి. 7 రకాల చూడండి పరిస్థితులు ఆమె జీవితంలో ఉన్నాయి. వాటిని ఆమె అధిగమించి తన కుమార్తెని ఇక్కడ బాగు చేసుకుంది. ఇందులో 7 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే విశ్వాసము. చెప్పండి, మొదటి అంశము విశ్వాసము. అంటే ఈ స్త్రీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ స్త్రీ కనానీయురాలు, అన్యురాలు. అయితే ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది. అంటే కనానీయులు యూదులకు ఎలాంటి బద్ధశత్రువులు, వారితో యూదులు సాంగత్యము చేయరు. ఈ స్త్రీ తన కుమార్తెను బాగు చేయించుకోవడానికి యేసు వద్దకు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము. 15:22 మనం చూస్తూ ఉంటాం, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ప్రార్థిస్తూ ఉంది. అంటే యూదుల విశ్వాసమును ప్రవచనాలు ఎరిగిన స్త్రీగా మనకి ఇప్పుడు కనపడుతూ ఉంది. ఆ యూదుల యొక్క విశ్వాసమును వారికి కలిగిన ప్రవచనాలు ఈమె ఎరిగినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అక్కడ యేసుని యూదులు ఎదురుచూచు మెస్సయ్యగా, దావీదు వంశములో రానయ్యున్న రాజాదిరాజుగా, ప్రభుగా ఆమె గుర్తించింది. యేసుని గురించి ఆమె విన్నది. ఏంటంటే యేసుని గురించి ఆమె యేసు ప్రభు వారి గురించి ఆమె ఖచ్చితంగా విన్నది. ఆయన చేయుచున్న అద్భుతములు మెస్సే తప్ప ఎవరో చేయరని ఆమె నమ్మింది. కనాను దేవతలు కానీ, వైద్యులు, మంత్రజ్ఞులు ఎవరు కూడా తమ కుమార్తెను బాగు చేయలేకపోయారు. ఆ కనానులో ఉన్న దేవతలు కానీ, అక్కడ వైద్యులు కానీ, ఆ మంత్రజ్ఞులు కానీ ఆమె కుమార్తెను బాగు చేయలేకపోయారు. అందువలన యూదుడని యేసు సర్వలోక పాలకుడని గుర్తెరిగి ప్రభువా అని సంబోధించటం మనము ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ప్రభువాని అక్కడ సంబోధిస్తూ ఉంది. అలాగే ప్రభునందు ఆమెకు ఉన్న విశ్వాసము అంచంచవలమై ఉన్నది. గొప్ప విశ్వాసం కలిగి ఉంది. తర్వాత మనం చూస్తాం రెండోది, మొదటిది విశ్వాసము, అయితే రెండోది ఇక్కడ ప్రేమ. ఆమె ప్రేమ కలిగిన మాతృమూర్తి. కనానీయులు యూదులను శత్రువులుగా భావిస్తారు. అట్టి యూదుని దగ్గరకు ఆమెను రప్పించింది ఏంటంటే తన కుమార్తె పట్ల ఆమె కుమార్తె ఎడల ఆమెకున్న ప్రేమ. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనానీయులు ఏం చేస్తారు? యూదుల్ని బద్ధశత్రువులుగా చూస్తారు. అయితే అటువంటి బద్ధశత్రువుగా చూసే యూదులైన యేసుప్రభు దగ్గరికి కనాని స్త్రీ ఎందుకు వెళ్ళిందంటే తన కుమార్తె పట్ల ఆమెకున్న ప్రేమ, కుమార్తె ఎడలున్న ప్రేమ. అందులో మళ్ళీ మనకు కనపడుతుంది ఏంటంటే ఆ కుమార్తెను ఆరోగ్యవంతురాలుగా ఆమె చేసుకోవాలని ఒక తపన మనం చూస్తూ ఉంటాం. ఆ పట్టుదలకు కనపడుతూ ఉంటుంది. వెంబడించడం, యేసుప్రభుని వెంబడించడం, వెళ్ళడం, అడగడం కనపడుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఆనాటి దినాల్లో ఆడపిల్లలకి విలువ లేదు, స్త్రీలకు ఆనాటి సమాజంలో గౌరవం లేదు. అంటే చూడండి, నేటి దినాల్లో కూడా తల్లిదండ్రులు మగపిల్ల ఎడల చూపిన ప్రేమ ఆడపిల్ల విషయంలో చూపరు. అంటే ఆడపిల్లలకు జబ్బు చేస్తే అక్కడ చూడండి, మగపిల్లలకు జబ్బు చేసింది అనుకోండి, ఖరీదైన వైద్యము ఏర్పాటు చేస్తారు.
అది ఆడపిల్లలకైతే దాని అంతటా అదే తగ్గిపోద్దని నాటు వైద్యం మందులతో సరిపెడుతుంటారు. అంటే మగపిల్లలకు ఉన్నత చదువు చెప్పించడానికి వెనకాడరు. ఆడపిల్లలకి అయితే విశ్వవిద్యాలయ చదువులు అవసరం లేదని వాదించేవారు ఉన్నారు. తల్లిదండ్రులు లేకపోతే వాదించే తల్లిదండ్రులు ఉన్నారు. అంత చదువు ఎందుకంటే ఆడపిల్లలకి, మగవాళ్ళైతే చదువుకోవాలి కానీ ఆడపిల్లలకి అంత చదువు ఏంటి అని చెప్పేసి వాదించే వాళ్ళు లేకపోయారంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఆడపిల్ల చదువు ఎందుకు? 10వ తరగతి చదివేస్తే చాలు, ఇంటర్ చదివేస్తే చాలు, డిగ్రీ చదివిస్తే ఆగిపోవాల్సిందే. కానీ కనాని స్త్రీ అలా లేదండి. ఆడపిల్ల అయినా సరే తన కూతుర్ని బాగు చేయించుకోవాలి అని యేసు వద్దకు వచ్చి నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్న కేకలు వేస్తూ ఉంది. కుమార్తెను బాగు చేయమని ప్రాధేయపడటకు ఆ తల్లి ప్రేమే కారణం. ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రాధేయపడ్డ కారణం ఏంటంటే తల్లిగా తన బిడ్డ పట్ల తనకున్న ప్రేమ. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రేమే కారణం. ఆ బిడ్డ పట్ల తనకున్న ప్రేమ ఆమెను యేసు దగ్గర నడిపించింది. తన బిడ్డ పట్ల ఆమెకున్న ప్రేమ తన బిడ్డ కొరకు పాకులాడే విధంగా, బ్రతిమలాడే విధముగా, గోజాడే విధముగా, వెంబడించే విధముగా చేసిన ప్రియులారా. ఎంతటి ప్రేమ తల్లికి! తల్లి ప్రేమ అందుకే గొప్పదండి. దేవుడు ఆ ప్రేమను తల్లిలో పెట్టాడు. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆనాడు మనం చూస్తూ ఉన్నాం, సారపదని స్త్రీ ఆ కొంచెం పిండి కొంచెం రొట్టుంటే తన బిడ్డగా అప్పం వేస్తూ ఉంది. చూసారా? అంత ఆకలి తన చంపుకుని తన బిడ్డకి అప్పం వేస్తూ ఉంది. తన బిడ్డకి అప్పం వేస్తూ ఉంది. తల్లి తన బిడ్డ కోసం తన ప్రాణాన్ని అర్పిస్తుంది. తన ప్రాణం పెడతాడు. తల్లి ప్రేమ అంత గొప్పది. ఈ కనాని స్త్రీలో ఒక గొప్ప తల్లి ప్రేమ మనకు కనపడుతూ ఉంది. ఈ కనాని స్త్రీలో తన బిడ్డ పట్ల తనకున్న ప్రేమ, అలాంటి తన బిడ్డ ఎలాగైనా బాగుపడాలి, అందరిలో తన బిడ్డ జీవించాలని ఆశపడుతుంది ప్రియులారా. అటు తల్లి ఆ కనాని స్త్రీ చిన్న ప్రేమ చాలా గొప్పది. ఎంత ప్రేమ కలిగిందో చూడండి. ఆమె యేసు ప్రభువుకి పరుగును వెళ్ళింది. ఆమెను వెంబడిస్తూ ఉంది. ఆయన వద్దు పొమ్మన్నా సరే ఆయన బ్రతుములాడుతూ ఉంది. ఎంత గొప్ప ప్రేమ! ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన్ని కథమ వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుని ధ్యానందం ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈరోజు నాయన కనాని స్త్రీ తన బిడ్డ కొరకు నాయన కలిగిన విశ్వాసము, మీ ఎడల కలిగిన విశ్వాసము, తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమను కొంతసేపు మీరు ధ్యానించడానికి ప్రభువా సహాయం చేశారు. ఈ రాత్రి ఇట్టి ప్రేమ కలిగిన తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా ఏ తల్లి తండ్రి అయితే తన బిడ్డల కొరకు నాయన వేదన చెందుతున్నారో, బిడ్డలు రోగిష్ఠులుగా ఉండి, బిడ్డల ప్రభు ఎదుగుదల లేక, ప్రభా బిడ్డల్లో రోగము తగ్గక, బిడ్డల్లో ప్రభు అనేకమైన సమస్యలు నాయన, అయ్యో నా బిడ్డకు గర్భఫలం లేదు, ఇదిగో గర్భసంచులో కంతులు ఉన్నాయని కొంతమంది చెప్తున్నప్పుడు తల్లి అలడైపోతుంది. అయ్యో నా బిడ్డలు, నా కుమార్తెకి బిడ్డలు పుట్టరా, అయ్యో నా కుమార్తెకి వివాహం కాదా, నా కుమార్తెకి జబ్బు తగ్గదా అని ఎంతమంది అయితే ప్రభువా వేదన చెందుతూ, అయ్యో నా కుమార్తె చదువులో పాస్ అవ్వాలి, నా కుమార్తెకి ఉద్యోగం రావాలి, నా కుమార్తెకి మంచి వివాహం జరగాలి, నా కుమార్తెకి మంచి సుఖమైన ప్రసవం కావాలి, నా కుమార్తెకి చక్కటి గర్భఫలం కావాలి అని ఎంతమంది అయితే తల్లి ప్రభు, ఎంతమంది అయితే తల్లులు నేను కన్నీరు విడుస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో చూస్తున్న ప్రతి తల్లిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రతి బిడ్డని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రతి తండ్రిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రతి కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నజరుడు యేసు క్రీస్తు నామములో ప్రతి వ్యాధి బాధ్య బలహీనతలు సమస్యలు రోగములు యేసు నామములో నిర్మూలించబడును గాక. ఆమేన్. యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. అలాగే ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరూ కూడా మన ప్రభు రక్షణ యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం అనేక మందికి మీరు షేర్ చేయండి. అలాగే ఈ కార్యక్రమంను దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ఇట్లా మీ సహోదరుడు రక్షణ కుమార్ వడ్డీ. అందరికీ కూడా వందనాలండి.